ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్లో రన్ అవుతుందండి? ఇట్స్ ఆల్ ఇన్ ఆల్మోస్ట్ 7 లాంగ్వేజెస్ అండి. బంగాల్లో ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, తెలుగు, బోత్ స్టేట్స్, మరాఠీ, బట్ పర్సంటేజ్ వేరీస్ అండి. ఓకే. దీనిలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారండి ఇప్పుడు? సో ఫార్ 5 lakh దాకా వచ్చారు. 5 lakhs కమింగ్ అండ్ గోయింగ్. 5 lakhs పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే 5 lakhs పీపుల్ మొబైల్లో ప్రస్తుతం యూబ్లెడ్ యాప్ ఉంది. మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఓకే. బట్ ఆ ఇంజిన్ ఇంకా డెవలప్ అవడానికి టైం పడుతుందండి. అది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 45 crore డోనర్స్ కనుక ఎలిజిబుల్ డోనర్స్ దీని మీద వస్తే, యాప్ మీదకి అష్టదిక్కుల అంటే త్రూఅవుట్ ఇండియా వాళ్ళందరూ కనుక వస్తే దెన్ ద ఇంజిన్ రన్స్ వెల్. కానీ ఇదంతా ఎక్స్పెన్సివ్ కదా సార్? అంటే నేనేమంటానంటే, అంటే ఎక్స్పెన్సివ్ ఉందండి. ఊరిని రావడానికి రిజిస్టర్ చేసుకోండి. మీరు రన్ చేయటం నేను అనేది నాకు ఎక్స్పెన్సివ్ ఎలా అవుతుందంటే, వన్స్ ఇట్ స్టార్ట్స్ కమింగ్, సో దెన్ మేము దాన్ని దీని మీద తీసుకుంటామండి. ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఏంటనేది. అప్పుడు అంటే ఈ క్రమంలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? అంటే ఒక మంచి కాస్తో ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక యాప్ తయారు చేశారు, సొంత ఖర్చుతో దాన్ని రన్ చేస్తున్నారు. ఇలా రన్ చేస్తున్న క్రమంలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? స్ట్రగుల్ అంటే వీఆర్ ట్రైంగ్ టు ఎండోర్స్ విత్ ద గవర్నమెంట్ అండి. అంటే మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్ని రీచ్ అవుతున్నాం, హెల్త్ మినిస్టర్ని, ఇటు పక్క వచ్చి యూత్ని యాక్టివేట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈ అవార్డ్స్ అన్ని తీసుకుంటున్నాను. ఎందుకు అంటే బికాస్ ఇట్స్ నాట్ ఫర్ ది యాప్, అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఫర్ ది యాప్ అండి. సెకండ్, ఐ వాంట్ టు ద వే ఐ గట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎన్టీ రామారావు అండ్ వివేకానంద్ సార్. ఐ వాంట్ టు గివ్ అవర్ 30 crore plus ఫోర్స్ఫుల్, పవర్ఫుల్, యూజ్ఫుల్ ఫ్యూచర్ యూత్. సో వాళ్ళందరికీ ఒక థాట్ రావాలి. ఒక జగదీష్ బాబు ఎలమంచిలి చేయగలిగితే యూబులెట్ లాంటి యాప్ మేము ఎందుకు చేయలేము? దట్స్ వన్ స్ఫూర్తి అండి. నెంబర్ 2, వీళ్ళందరూ కలిసి ఒక యంగ్ ఇండియాని బిల్డ్ చేయగలిగితే, అంటే 30 కోట్ల ఐడియాస్ వర్కౌట్ అవుతాయని కాదు, 30 కోట్ల 3 ఐడియాలు వర్కౌట్ అని ఇండియా ఈజ్ సూపర్ పవర్. అంటే దీని బాగా మీరు అనుకున్నట్టు ఇంకెంతోమంది ప్రాణాలు నిలబడాలి అంటే, మీరు అన్నట్టు 140 కోట్ల ప్రజలు వినియోగించుకోదలిస్తే అది కూడా ఖర్చు లేని పని వాళ్ళకి. సో వాళ్ళ ప్రాణాలు వాళ్ళకే ప్రమాదం రావచ్చు, వాళ్ళ బంధువులకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు, వాళ్ళ బిడ్డలకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో రాబట్టుకోవాలి అంటే ఈ యాప్ జనాల్లోకి వెళ్ళాలి అంటే ఎవరైతే బాగా ఫెమిలియర్ అవుతారో, ఇప్పుడు ప్రభాస్ సినిమా హీరోలు ఉండండి, ఏ ప్రభాస్ లాంటి వాడు దీని కనుక, మహేష్ బాబు లాంటి వాళ్ళు ముందుకొచ్చి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇది మీ అందరి ప్రాణం నిలబెడుతున్నారు, సోను సూద్ మారి గారు చెప్తే మీరన్న కాజు ఖచ్చితంగా జనాలకు రీచ్ అవుతుంది, పర్పస్ సాల్వ్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో యూబ్లెడ్ వెళ్తుంది. సో చాలామంది ప్రాణాలు నిలబడతాయి. మరి ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ఉందండి మీకు? ట్రై చేస్తున్నాను, అందరినీ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, కలుస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలామంది విల్లింగ్గా ఉన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సో దాట్స్ మై విజిట్ ఫ్రమ్ మై అపార్ట్ ఫ్రమ్ బిజీ షెడ్యూల్ ఇన్ యుఎస్. అక్కడ నా వర్కింగ్, నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఐటీ బిజినెస్ ఉంది. అది కాకుండా ఇది వచ్చి ఇక్కడ బేస్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ముందే కలిశాను. ఇక్కడ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు కదా ఇలాంటి విషయాల్లో, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు 108 మాదిరిగా అందరినీ కలుస్తున్నాను. అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ఎక్కడంటే అందరినండి. అలాగే బ్యూరోక్రాట్స్ని, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కూడా హెల్ప్ చేయాలి మనకి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని, అంటే యూత్ని ఒక లైన్. సో దాట్ ఈజ్ మై రీజన్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అవార్డులు యాక్సెప్ట్ చేస్తున్నానంటే ముందు నేను నో అని చెప్పాను, కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యాను మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా స్ఫూర్తి ఇక్కడ దాకా వచ్చానో, ఈ 30 కోట్ల మంది ప్లస్కి నేను తీసుకున్న ప్రతి అవార్డు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎస్ సార్, యా, ఇట్స్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఎస్ రియల్లీ సార్, రియల్లీ థ్యాంక్ యూ. నిజంగా మీరు తప్పకుండా వెరీ ఇన్స్పిరేషన్ పర్సన్. ఎందుకంటే మీరు ఒక ప్రాణదాత. ఇప్పుడు ఎస్, అంటే రక్తం ఇచ్చిన వాళ్ళని ప్రాణదాత అని ఎలా అంటామో, ఆ ఇప్పించే మార్గం చూపించాను చూసారా, మీరు ఇంకా స్ఫూర్తిదాత. వాళ్ళ ప్రాణదాత అయితే మీరు ఒక స్ఫూర్తిదాత. నిజంగా ఒక మంచి కాస్తో, అంటే కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఎక్కడా లేకుండా ఇవాళ రేపు జనాలని పీక్కుదంటే పనిగా ఉంటుంది వ్యాపారం. ప్రతి వ్యాపార కోణంలో చూసేది పక్కన పెట్టి కేవలం ఒక మంచి కాస్తో మీరు ఒక ఎమోషన్స్ ఇన్సిడెంట్ చెప్పుకుంటూ వచ్చారు, మీరు పెరిగిన లైఫ్ చెప్పుకుంటూ వచ్చారు. ఏ సందర్భంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి
ఈ దశ వరకు ఎదిగి ఇప్పుడు ప్రజలకు ఏదో చేయాలి, జగదీష్ తర్వాత ఏంటి, డాక్టర్ జై తర్వాత ఏంటి అనేది ఆలోచించి చేస్తున్నారు. వెరీ ఇన్స్పిరేషన్ రియల్లీ మాకు. సరే మొబైల్ ఇవ్వండి. థ్యాంక్స్ టు ఆల్మైటీ. ఎస్ సార్, మీరు చెప్పిన తర్వాత నాకు వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మొబైల్లో మాకు తెలియదు నిజానికి ఇప్పటి వరకు. వీ షుడ్ థ్యాంక్ మీడియాలో ఉన్న మాకు కూడా యూ బ్లడ్ యాప్ గురించి పూర్తి అవగాహన రాలా. అంటే ఇంకా వెళ్ళాల్సి ఉంది, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, సెలబ్రిటీలు అందరూ ముందుకు రావాలి, వచ్చి ఇదంతా తెలియాలి. అందుకని నా యాప్లో మీ ముందే నేను డౌన్లోడ్ చేసుకుందాం అనేది. ఇలా ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి. నేనేమంటానంటే ఒక మంచి కాజ్ ఇది. మన తోటి వాళ్ళకే ప్రమాదం జరగచ్చు, మన తోటి వాళ్ళే హాస్పిటల్లో ఉండొచ్చు. వాళ్ళందరూ సకాలంలో రక్తం అందక, ఈరోజు రెడ్ క్రాస్ ఉంది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్లడ్ బ్యాంక్ చేస్తున్నారు. చాలా మంది ప్రాణాలు నిలబెడుతున్నారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకుండా, కేవలం బ్లడ్ లేక ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలి అంటే మనందరం అందులో భాగస్వామ్యం కావాలి. మన రక్తం ఇవ్వకపోయినా పర్లా, ఏది యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళందరూ ఇవ్వాలని లేదు, కానీ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఇది చూపించండి. నేను ఏమంటానంటే అందుకని యాప్ నేను డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇవాళ మన మొబైల్లో ఇన్ని యాప్స్ ఉంటూ ఉన్నాయి, నా మొబైల్లోనే ఉన్నాయి, దాదాపు 50-60 యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్కి అదనంగా ఒక ఫేస్బుక్ యాప్ ఉంటుంది కదా మస్ట్గా, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ట్విట్టర్ యాప్లు పెట్టుకుంటూ ఉన్నాం కదా. అవసరం లేకపోయినా వాటిలో గంటలు టైం గడుపుతున్నాం. ఉపయోగపడే ప్రాణాలు నిలిపే యూ బ్లడ్ యాప్ని ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇంతటి మంది ప్రాణాలని నిలబెడుతూ ఉన్న డాక్టర్ జై గారు అలియాస్ యలమంచిలి జగదీష్ గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. బిగ్ టీవీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. సో యాప్ను మాత్రం డౌన్లోడ్ చేసుకోవటం ఎవరు కూడా మర్చిపోవద్దు, అందులో రిజిస్టర్ చేసుకోండి. ఇది నా గొప్పతనం కాదు, ఆల్మైటీ గాడ్, వి ఆల్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆయన ఇచ్చిన ఎనర్జీనే సో ప్రజలకు ఉపయోగించాలి, మనం సమాజానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇది మంచి కాస్తో ఇంటర్వ్యూ అంతా కూడా చేసాం. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల కోసం చేస్తున్నది, ఒక ఇన్స్పిరేషన్తో కూడిన ఈ అంశాన్ని మీ అందరికీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం.